స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ 9416230778. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భూమి లోపల మహాసముద్రం, 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు. రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ 20 కోట్లు. సొంత కారు కూడా లేదు. ఈసీకి వెల్లడించిన కాంగ్రెస్ అగ్రనేత. చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు, మండిపడ్డ పేర్ని నాని. మాయ చేసిన గంభీర్, అగ్రస్థానానికి కేకేఆర్. విజయ్ దేవరకొండ అబద్ధాలు చెప్పట్లేదు, అతను మిడిల్ క్లాస్. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్కేఎం. సుజుకి సరికొత్త రికార్డ్, భారత్ లో 3 కోట్ల వాహనాల ఉత్పత్తి. పసిడి బగబగలు, 70,000 మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర. భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహాసముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్ను సమర్పించారు. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపలి ఈ మహాసముద్రంలో 3 రెట్లు ఎక్కువ నీరు ఉన్నదని వీరు గుర్తించారు. రింగ్ వుడైట్ అనే ఒక ప్రత్యేకమైన రాతి ఉపరితలంలో ఈ నీరు ఉన్నట్టు వీరు చెబుతున్నారు. ఈ రాయిని బ్లూ రాక్ అని కూడా పిలుస్తారు. ఈ రాయి స్పాంజి లాంటి స్వభావంతో ఉంటుందని, నీటిని పీల్చుకోవడం దీని ప్రత్యేకతని, ఇది హైడ్రోజన్ను ఆకర్షించి నీటిని అదిమి పట్టుకుంటుందని పరిశోధకుల బృందంలో ఒకరైన స్టీవ్ జాకబ్సన్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి కేరళలోని వాయనాడ్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు 20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అందులో 9.24 కోట్ల చరాస్తాలు, 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. అయితే 20 కోట్ల నికర సంపద ఉన్నప్పటికీ ఆయనకు సొంత కారు కానీ రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేకపోవడం గమనార్హం. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చరాస్తుల్లో 4.33 కోట్లు బాండ్లు, షేర్ల రూపంలో 3.81 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 55,000 నగదు, 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్లు, 4.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మొహరౌలీ ప్రాంతంలో సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో పాటుగా గురుగ్రామ్లో 9 కోట్లకు పైగా విలువైన ఆఫీసు స్పేస్ ఉందని తెలిపారు. అదేవిధంగా తనపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను కూడా రాహుల్ అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక 2022-23లో తన వార్షిక ఆదాయం 1 కోటిగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నడైనా 1వ తేదీన పెన్షన్లు ఇచ్చారా అంటూ నిలదీశారు. చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి టీడీపీ నేతలు, అభ్యర్థులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారని, 5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా వెళ్లలేదన్నారు. పెన్షన్లపై ఎన్నడూ లేని ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. అసలు పెన్షన్లను ఆపింది ఎవరంటూ ప్రశ్నించారు. వాలంటీర్ల వద్ద బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో ఎన్నికల కమిషన్ కు టీడీపీ లేఖ రాయించిందని ఆరోపించారు. ఎల్లో మీడియా, ఎల్లో వాచ్ అనే సంస్థ వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళ్తున్నారని, టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రతి పథకాలను పంచిపెట్టారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పేరుతో సహా ఏవైనా పథకాలను పంపిణీ చేస్తే తాము అడ్డుకున్నామా అంటూ నిలదీశారు. పేదలపై సానుకూల దృక్పథంతో ఉన్న నేత వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నియమించలేదని ఆరోపించారు. సచివాలయాల్లో ఉద్యోగులను ఎవరు నియమించారని ప్రశ్నించారు. పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా. చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా. 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. 5 ఏళ్ళు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మల. జన్మభూమి కమిటీ చెప్పిందనో, చివరి 2 మాసాల్లో 5 ఏళ్ళు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని. ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన జట్లు అంచనాలను మించి రాణిస్తుండగా, ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు చితికిలా పడుతున్నాయి. మ్యాచ్ కు పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు పూర్తి అయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏది, ఆఖరి స్థానంలో ఉన్న జట్టు ఏది, మిగిలిన జట్లు ఏ స్థానాల్లో ఉన్నాయో ఓసారి చూసేద్దాం. బుధవారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించడంతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ కేకేఆర్ విజయం సాధించింది. 6 పాయింట్లతో +2.518 నెట్ రన్ రేట్ను కలిగి ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో గెలుపొందినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ 2వ స్థానంలోనే ఉంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ కంటే తక్కువ ఉండడమే ఇందుకు కారణం. 6 పాయింట్లతో +1.249 నెట్ రన్ రేట్ను ఆర్ఆర్ కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో రుతురాజ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లో గెలిచింది, ఓ మ్యాచ్లో ఓడిపోయింది. 4 పాయింట్లతో పాటు +0.97 నెట్ రన్ రేట్ ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా నటిస్తున్నాడు. ప్రమోషన్స్ లో విజయ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, అలాగే తాను కూడా మిడిల్ క్లాస్ అని, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న మిడిల్ క్లాస్ అని, మిడిల్ క్లాస్ కష్టాలు చూశానని, ఇప్పుడు సక్సెస్ అయ్యాకే డబ్బులు సంపాదిస్తున్నాను చెప్పుకుంటూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, బండిలో పెట్రోల్ కూడా ఎప్పుడూ ఫుల్ కొట్టియలేదు, పెళ్లి చూపులు సినిమా తర్వాతే ఫుల్ కొట్టించాను, బండిలో పెట్రోల్ అని వ్యాఖ్యలు చేయగా దానికి ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ, విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ గురించి ఎవరో ఒకరు మాట్లాడాలి, అతను మరీ అంతా పూర్ కాదు, బాగా ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాడు అని కామెంట్స్ చేశాడు. దీంతో ఆ నెటిజన్ కి బేబీ నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్ ఇస్తూ, ఆయన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అని, కంటెంట్ బాగోకపోతే మనం సినిమా చూడము, రిచ్ అని కంటెంట్ బాగుంటే ఆగిపోము, ఇది అందరికీ తెలుసు. అతను ఎలాంటి అబద్ధాలు చెప్పట్లేదు, వాళ్ళు సింపుల్ మిడిల్ క్లాస్. శ్రీనగర్ కాలనీలో ఓ రెంటింట్లో ఉన్న
ఉన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు. పెళ్లి చూపుల తర్వాత వరకు కూడా అక్కడే ఉన్నాడు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి నేను కష్టపడి పైకి వచ్చాను అని చెప్పుకోవడంలో ఒక సంతృప్తి ఉంటుంది. అందుకే ఆయన చెప్పుకుంటున్నాడు, నచ్చితే సినిమా చూడు, లేకపోతే వదిలే. అంతేకాని ఇలా ఒకరి మీద పడి ఏడవటం ఎందుకు సోదరా? వీలుంటే అతని మాటల్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు కూడా ఎదుగు. ఒక స్టేజ్ వచ్చాక సక్సెస్ అయితే ఆ తృప్తి నీకు తెలుస్తుంది అని అన్నారు. దీంతో ఎస్కేఎన్ ట్వీట్ వైరల్ అవ్వగా ఇక నిర్మాత ఎస్కేఎన్ గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమా తీసి హిట్ కొట్టారు. దీంతో విజయ్ గురించి ఎస్కేఎన్ కి బాగా తెలుసు. అందుకే ఇలా కౌంటర్ ఇచ్చాడు అని విజయ్ అభిమానులు ఎస్కేఎన్ ని అభినందిస్తూ ఈ ట్వీట్ ని తెగ షేర్ చేస్తున్నారు. లవ్లీ, థ్యాంక్ యూ మృణాల్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏప్రిల్ 5th ఫ్యామిలీ స్టార్గా మనందరినీ పలకరించబోతున్న విజయ్ దేవరకొండ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ చూస్తున్న అందరికీ, ఇక్కడ ఉన్న ప్రెస్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఫ్యామిలీ స్టార్ అనేది ఒక టైటిల్, ఒక ట్యాగ్ కాదు, అదొక క్యారెక్టరైజేషన్. మనందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఉంటే మనకు ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళు మనకు ధైర్యాన్ని ఇస్తారు, మనకు ప్రేమిస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, వీళ్ళు చూసుకుంటారు, నా వెనుక వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చేటోడు, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడేటోడు, అందరికీ వెనక నుంచి సపోర్ట్ చేసేటోడు. నా ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ రావు, మా నాన్న. గోవర్ధన్ రావు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను కథ విన్నప్పుడు మా డైరెక్టర్ బుజ్జి తన లైఫ్ నుంచి, తను చూసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి రాశాడు ఈ కథ. కానీ నాకు కథ చెప్పినప్పుడు సుజుకి ఉత్పత్తి 3 కోట్లు. న్యూఢిల్లీ ఏప్రిల్ 3 సుజుకి మోటార్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకుంది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. సుజుకి సబ్సిడరీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా మార్చి చివరి నాటికి 3 కోట్ల యూనిట్ల మైలురాయికి చేరుకుంది. జపాన్లో 55 ఏండ్లు 2 నెలల్లో ఈ మైలురాయికి చేరుకోగా, అదే భారత్లో 40 ఏండ్లు 4 నెలల్లోనే ఈ రికార్డు సృష్టించడం విశేషం. భారత్లో సంస్థ డిసెంబర్ 1983 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో హర్యానాలో ఉన్న ప్లాంట్లో 2.68 కోట్ల వాహనాలు ఉత్పత్తి చేయగా, గుజరాత్ ప్లాంట్లో 32 లక్షలు ఉత్పత్తి చేసింది. ఈ మైలురాయికి చేరుకోవడంలో మారుతి 800 కీలక పాత్ర పోషించింది. 29 లక్షల యూనిట్లు ఈ మోడలే అమ్ముడయ్యాయి. దీంతో పాటు ఆల్టో 800, ఆల్టో K10, స్విఫ్ట్, వాగ్నర్, డిజైర్, బెలానో, బ్రెజా, ఎర్టిగా మోడళ్లు ఉన్నాయి. దేశంలో పసిడి ధరల జోరు కొనసాగుతుంది. రోజురోజుకు బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 70,000 మార్కును దాటింది. మార్కెట్ వర్గాల ప్రకారం గురువారం ఉదయం ఏప్రిల్ 4 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా 70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 64,750గా ఉంది. ఇక వెండి ధరలు కూడా రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 82,000కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలు చెందిన పలువురు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు.
సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ శివారులో కెమికల్ పరిశ్రమలో పేలుడుపై మంత్రి దామోదర్ రాజు నరసింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక వచ్చాక విశ్లేషించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామం నుంచి వాడకొప్పుల ఏడుకొండలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన ఈ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా సంతోషం అని, అదే కాకుండా గతంలో వీళ్ళందరూ ఉపయోగించుకొని ఏమీ చేయకుండా వాళ్ళ విధానాలు నచ్చక మన పార్టీలోకి రావడం చాలా సంతోషం. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ కండవలు వాళ్ళే కప్పుకొని మా పార్టీలో చాలామంది చేరారని చెప్పుకుంటూ ఉంటారు. మేము అలా చెప్పం. అలా వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు చేర్చుకొని చెప్పడం అనేది అది వాళ్ళ అభిప్రాయానికే వదిలేస్తున్నాం. అవునో కాదో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఎక్కడో ఒకరు చేరితే ఆ ఒక్కరు 100 మంది, ఎక్కడో ఆ ఒక్కరు దూడు 4 వాళ్ళ కండవలు వేసుకొని ఒక 100 మంది తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి మరి పార్టీలోకి చేరారని చెప్తారు. పార్టీలో చేరింది ఒకడైతే 100 మంది చెప్తారు. ఇవాళ ఈయన ఒక్కడే చేరాడు, కానీ ఆయన తరఫున 10 కుటుంబాలు. వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కొత్త పాత కార్యకర్తలు భేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ భవానీనగర్ లోని వారి గృహంలో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గ్రామ, వార్డు, డివిజన్, పట్టణ, మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయుటకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. లీడర్షిప్ మాకున్న గొప్పతనం అని చెప్పక తప్పదు అని చెప్పింది. మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, మీకు కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. మరి మన పరకాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఒకటి అర్థం చేసుకోవాలి. మనము ఇదైతే మేము 100% ప్రౌడ్గా చెప్పగలుగుతాం. ఈవెన్ ఆంధ్రజ్యోతి మన ఏపీఎంలో మీరు ఆయన ఇంటర్వ్యూ చూశారు, మీరు ముఖాముఖి ఓపెన్ హార్ట్ విత్ రామకృష్ణ అనే దాంట్లో చూశారు. మీరు ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి మీరు చూశారు. దాంట్లో కూడా కడియం శ్రీఆర్ గారు చెప్పడం జరిగింది, మాకు ఎన్ని విభేదాలు ఉన్నా ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు మేము కలిసి సమస్యల మీద మేము పోరాటం చేసేవాళ్ళం, డెవలప్మెంట్కు ఒక దృష్టి పెట్టేవాళ్ళం అని. ఇది వాస్తవం. నిజంగా మేము వరంగల్ జిల్లా అభివృద్ధి చెందింది అంటే ప్రౌడ్గా ఇప్పటికి కూడా చెప్పగలుగుతాం. మేము మా ముగ్గురు యొక్క హస్తం ఉన్నది దీంట్లో. అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మెడికల్ కావచ్చు, అది పవర్ సప్లై. అసలు నిజంగా ఆ రోజు బొడకుంటి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. నీటి సమస్య, మంచినీటి సమస్య ఎంత ఉండే అంటే విపరీతంగా ఉండే.
కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కల్తీ పాల తయారీకి సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం గోవిందరాజు పల్లికి చెందిన బొమ్మ శంకరయ్య కొడుకు రాఘవేందర్ కు ఇదే గ్రామ శివారులో గల 3.25 ఎకరాల పొలంలో కొంతకాలంగా డైరీ ఫామ్ నడుపుతున్నారు. వీరిద్దరూ బీహార్ కి చెందిన మరో ఇద్దరు మతోషిరాయ్, వికాస్ కుమార్ తో కలిసి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పాల పౌడర్ ప్యాకెట్, 2 లీటర్ల ఆయిల్ తో 30 లీటర్ల కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 1800 లీటర్ల నుండి 2500 లీటర్ల వరకు తయారు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. డైరీ ఫామ్ పై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డైరీపై దాడి చేయగా కల్తీ పాలు గుట్టు బయటపడింది. దీంతో శంకరయ్య, రాఘవేందర్, మతోషిరాయ్, వికాస్ కుమార్ తో పాటు డ్రైవర్ వినయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పాలని ఒక సంపూర్ణ ఆహారం అంటూ అట్లాంటి యూనివర్సల్ ఫుడ్ని వీళ్ళు కల్తీ చేసి చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అనారోగ్యం రావడానికి ఇది కారణమవుతుంది. సో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పట్టుకొని ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా పిలిపించి ప్రాపర్గా అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబొరేటరీకి పంపించేసి వీళ్ళ మీద ఒక మంచి గట్టి చర్య తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి వీలైతే లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అందులో క్లియర్గా ఉంది. పీడీ యాక్ట్ ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక ప్రొవిజన్ ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ వీలైతే అట్లాంటివి కూడా చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే దాదాపు సంగారెడ్డిలో ఉన్న అన్ని డైరీస్లో కూడా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ ప్లేసెస్లలో డైరీలు అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా చెక్ చేసిన వాటిలో ఏం రాలేదు ఇది తప్ప. ఇంకా ఇక ముందు కూడా ప్రజలకు ఎక్కడైనా అనుమానం వచ్చి ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు, కల్తీ పాలు తయారు చేస్తున్నారు, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ తయారు చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఈ మెషినరీ మరియు ఈ దీనికి చేయాల్సిన అన్ని మెటీరియల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమున్నా ప్రజలకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఎప్పుడు కానీ మీరు ఎందుకంటే జిల్లాలో పోలీసుల కంటే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే మీ పోలీసులు ఎంతమంది ఉన్నారో మీరు కూడా అంత ఉంటారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా ప్లీజ్ షేర్ విత్ ద పోలీస్, సో దట్ మేము డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటి ప్రజల అనారోగ్యానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రావులపాలెంలో పసుపుపతి చంద్రబాబు బహిరంగ సభకు జనం అరకొరగా రావడంతో అసహనానికి గురై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు నాపై అసంబద్ధ అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనపడదు. సుమారు 700 కోట్ల రూపాయలతో చాలా రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఇంటింటికి కుళాయిలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్కిల్ స్కామ్ లో 370 కోట్లు దొబ్బేసిన దొంగవు నువ్వు. అలాగే అనేక స్కామ్లలో నీ హస్తం ఉంది. 2 ఎకరాల నుండి 5 లక్షల కోట్ల పైనే ఆస్తులు నువ్వు ఎలా సంపాదించావో, ఎన్ని స్కాములు చేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసు. జంపా వీరభద్రరావు ట్రస్ట్ భూముల్ని కబ్జా చేసి అమ్మేసిన సత్యానందరావును పక్కన పెట్టుకుని మా మీద బురద చల్లుతున్నావు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు రావడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఓటమి భయంతో ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గం 3-4 సార్లు ఆయన రావడం జరిగింది. ఆయన కళ్ళలో ఓటమి భయం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఘోరంగా క్షోభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండింది. అందుచేతే ఈరోజు నియోజకవర్గంలోకి ఇలా రాగానే మరి నమ్మకంతో ఉన్న జన సైనికులందరికీ కూడా ఘోర అవమానం జరిగితే, మరి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది, రాజబాబు గారు అమలాపురం నుంచి వచ్చి రిజైన్ చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి డేవిడ్ గారు, వారు కూడా జనసేన పార్టీ రిజైన్ చేయడం జరిగింది. కేవలం అదే కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం వృద్ధులనే కాదు, వికలాంగులు, అదేవిధంగా ఉన్నటువంటి దివ్యాంగులను సైతం క్షోభ పెట్టి ఆ ఉసురు తగిలింది కనుకే ఈ రోజున
మొత్తం అందరూ కూడా రిజైన్ చేసి మరి ఇతర పార్టీలకి అదేవిధంగా మా పార్టీలోకి రావడం జరుగుతోంది. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి గ్రూపుల్ని నేనే మొదలుపెట్టించారనే అబద్ధాలు చెప్తున్నారు ఆయన. ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఆ రకంగా మోసపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచులను ఆదుకుని 25,000 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీలోని 2 రోజుల నుంచి వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య తరపున తెలుగుదేశం పార్టీ నుంచి తాజాగా వైసీపీ పార్టీలో చేరిన మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం ఊపందుకుంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఉమామహేశ్వర నాయుడు ఇతర వైకాపా నాయకులు కార్యకర్తలు కలిసి ఇల్లు తిరుగుతూ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. చిరు వ్యాపారాలు, మహిళలు, తోపుడు బండ్ల వ్యాపారులు, దుకాణదారులతో ఓపికగా వైకాపాకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. చూడ పెద్దమ్మ చెప్పినట్లు మనం అందరూ ఒక్కొక్కరు 10 ఓట్లు వేపిస్తే ఇంకేం మనం ప్రచారం చేసే పని లేదు. జై జగన్ అంత పెద్దమ్మ ఎవరైతే క్యాంపెయిన్ వాళ్ళే 10 మంది అయిపోయాలి. పెద్దమ్మ అడిగినారా? అన్ని ఇంటికి వస్తున్నాయి. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పని చేశాడు మనకు. మనం ఏం చేద్దాం ఇప్పుడు ఎలక్షన్లో? గుర్తు యాదవ్ ఎన్నోట్లు లేపిస్తావు మరి? నీకు దగ్గర చాలా మంది వస్తున్నారు. చెప్పాలి మరి మన కృతజ్ఞతగా చేయాలి కదా. అల్లాదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని మెదక్ జిల్లా సెషన్ కోర్టు జిల్లా జడ్జి లక్ష్మీ శారద బుధవారం సాయంత్రం పరిశీలించారు. అల్లాదుర్గంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని అల్లాదుర్గం మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టుగా ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఈ వసతి గృహానికి మైనర్ రిపేర్లు చేయలేదు. ఇందులో కోర్టు ఏర్పాటు అవుతున్నందున మైనర్ రిపేర్ల కోసం ప్రభుత్వ పరంగా 20 లక్షలతో పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్ పైన సీలింగ్ వాటర్ ప్రూఫ్ కు 6 లక్షలు, స్లీపింగ్ మైనర్, మరుగుదొడ్ల నిర్మాణం, పెయింట్, ఎలక్ట్రీషియన్, కిటికీలు, ఫ్యాన్స్ తదితరమైన రిపేరింగ్ కు నిధులు మంజూరు కాగా ఈ నిధులతో పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు నశించాలి అంటూ వయో వృద్ధులు నిరసన ర్యాలీ. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్లను చంద్రబాబు మరియు అడ్డుకోవడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదండి. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకెళ్లి పింఛన్ తీర్చుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భూమి లోపల మహాసముద్రం, 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు. రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ 20 కోట్లు, సొంత కారు కూడా లేదు, ఈసీకి వెల్లడించిన కాంగ్రెస్ అగ్రనేత. చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు, మండిపడ్డ పేర్ని నాని. మాయ చేసిన గంభీర్, అగ్రస్థానానికి కేకేఆర్.
కూడా అబద్ధాలు చెప్పట్లేదు. అతను మిడిల్ క్లాస్. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్. సుజుకి సరికొత్త రికార్డ్. భారత్లో 3 కోట్ల వాహనాల ఉత్పత్తి. పసిడి బగబగలు. 70,000 మార్కును దాటిన 10 గ్రాముల బంగారం ధర. ఇదోస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వరాజ్ న్యూస్. సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.